హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేరళ వ్లాగ్స్. ఈరోజు మాకు ఇక్కడ భారత్ బంద్ అనమాట. సో అందుకని చెప్పి అసలు వెహికల్స్ కానీ షాప్స్ కానీ ఏమీ ఓపెన్లో లేవు. కంప్లీట్గా స్ట్రైక్లో ఉన్నారు అందరూ. ఇక్కడ పార్టీ పీపుల్ ఎక్కువగా ఉంటారనమాట. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటి రూల్స్. నేనైతే మన సినిమాల్లో మాత్రమే చూశాను ఇలాగా స్ట్రైక్ అంటే. బయట ఎవ్వరూ లేకుండా ఏమంటారు నిశ్శబ్దంగా కామ్గా ఉండేది. బట్ ఫస్ట్ టైం అనమాట రియల్గా చూడటం ఇంత దారుణంగా. అసలు ఎక్కడికి మెడికల్ ఎమర్జెన్సీ తప్ప ఇంకా ఏమీ లేవన్నమాట. బట్ నాకైతే ఆఫీస్ ఉండింది. సో మా హస్బెండ్కి, పాప వీళ్ళందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేసారు బంద్ అని చెప్పి. బట్ నాకైతే అలా లేదు, ఉండింది. బట్ అక్కడికి వెళ్ళాక చూడాలి సిచ్యువేషన్ ఏంటి అని. సో డైరెక్ట్ రూట్లో మేము వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా హస్బెండ్ వేరే రూట్లో తీసుకెళ్లారు. కేరళ అంటే తెలిసిందే కదా, ఫుల్ ఆఫ్ ఫారెస్ట్ మేక్. సో అదే అనమాట, ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు కదా ఫారెస్ట్ లాగే ఉంటుంది. సో మేము ఏమేవో స్ట్రీట్స్లోంచి వెళ్ళి ఫైనల్గా మా ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తిరిగి వెళ్తున్నాము. ఈ పార్టీ వాళ్ళు చూసారంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సో కేరళ అయితే ఇంక ఇలాగే ఉంటుంది, చెప్పక్కర్లేదు. బిఫోర్ బ్లాగ్స్లో కూడా మీకు పెట్టాను కేరళ అనేది ఎలా గ్రీనరీతో ఫుల్గా ఉంటుందో, సేమ్ అదే అనమాట. సో మేమైతే నియర్ టు మై ఆఫీస్ వచ్చేసాను. అందుకని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ వాళ్ళు వచ్చి ఓపెన్ చేయనివ్వలేదు. సో మళ్ళీ మేము ఇదే రూట్లో బ్యాక్ వచ్చేసాము. ఎందుకంటే బ్యాక్ వచ్చినప్పుడైతే చాలామంది ఉన్నారనమాట పార్టీ వాళ్ళు. సో వాళ్ళైతే కనుక యాక్సెప్ట్ చేయరు. ఇది పార్టీ ఆఫీస్ అనమాట, ఇక్కడ మీకు కనిపిస్తుంది.